అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భాగవతాన్ని రచించింది ఎవరు, అటుపై అది ప్రచారంలోనికి ఎలా వచ్చింది, భాగవతపు విశిష్టత ఏంటి, భాగవతాన్ని భాద్రపద మాసంలో తప్పకుండా వినాలి ఎందుకు, అలాగే కలియుగంలో అది వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. భాగవతాన్ని రచించింది వేదవ్యాస భగవానుడు. తాను రచించిన 18 పురాణాలలో భాగవత పురాణం అత్యంత విశిష్టమైనదని వేదవ్యాసులే పేర్కొన్నారు. ఈ ప్రపంచానికే కారణభూతుడైన, సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన ఆ భగవంతుణ్ణి కీర్తించే పురాణమే ఈ భాగవతం. భాగవతాన్ని శ్రవణం చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయాలి. భాద్రపద మాసంలో విధిగా భాగవతాన్ని వినాలి అంటారు. ఈ మాసంలో వినే భాగవతానికి ప్రోష్టపతి భాగవతం అని అంటారు. ప్రోష్ట అంటే అత్యంత ఉన్నతమైనదని, ప్రోష్టపద అంటే అత్యంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేది అని అర్థం. ఈ మాసంలోనే పరీక్షిత్ మహారాజు శుకముని ద్వారా భాగవతాన్ని విన్నది. పరీక్షిత్ మహారాజు నవమి తిథి నుండి పౌర్ణమి దాకా అంటే 7 రోజులు సమగ్రమైన భాగవతాన్ని నిద్రాహారాలు మాని ఎంతో భక్తిగా శ్రవణం చేశారట. ఇప్పుడు ప్రోష్టపతి భాగవతాన్ని పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా వినే అలవాటు ఉంది. అంటే 15 రోజుల పాటు విస్తారంగా వినాలన్న ఉద్దేశం. ద్వాపరయుగపు చివరిలో వేదవ్యాసులు ఈ భాగవతాన్ని రచించారు. భాగవతం వినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా ముఖ్యంగా వేదవ్యాసులు భాగవతాన్ని రచించింది 3 ఫలాలను ముఖ్య ఉద్దేశంగా ప్రజలకు అందించడానికి. రాబోయేది కలికాలమని ముందుగానే గుర్తించిన వేదవ్యాసులు కలి ప్రభావంతో కలికాలంలో ఎటువంటి వారికైనా పాపం అంటుకుంటుందని, ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి భాగవతాన్ని రచించారు. భాగవతాన్ని భక్తితో శ్రవణం చేయడం వల్ల పాపాలను దూరం చేసుకోవచ్చు. దానికి నిదర్శనమే పరీక్షిత్ మహారాజు. కలికాలం ఆరంభంలో పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. పాండవులు స్వర్గారోహణ చేసిన తర్వాత పాండవుల మనవడు అంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్ మహారాజై రాజ్యానికి రాజయ్యాడు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకని అడవికి వెళ్తాడు. వేట ముగిసిన తరువాత అలసిపోయిన పరీక్షిత్ మహారాజు దాహం తీర్చుకోవడానికి నీళ్ల కోసం చుట్టూ చూస్తాడు. ఎక్కడా నీరు కనిపించలేదు, కానీ కాస్త దూరంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమానికేసి బయలుదేరుతాడు. అది శమీక మహర్షి ఆశ్రమం. ధ్యానంలో ఉన్న శమీక మహర్షిని నీళ్లు కావాలని అడుగుతాడు పరీక్షిత్ మహారాజు. అయితే శమీక మహర్షి నుంచి ఎటువంటి ప్రతిక్రియ దొరకలేదు. దాంతో పరీక్షిత్ మహారాజుకు కోపం వస్తుంది. పేరుకు తగినట్టుగానే పరీక్షిత్ మహారాజుకు ప్రతి విషయాన్ని పరీక్షించడం అలవాటు. అలాగే శమీక మహర్షి నిజంగానే తపస్సులో మునిగి ఉన్నాడా లేక నటిస్తున్నాడా అని తెలుసుకోవాలని పక్కనే చచ్చిపడి ఉన్న పామును తీసి శమీక మహర్షి మెడలో వేస్తాడు. అయినా శమీక మహర్షి ధ్యానంలోనే ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు వెనుతిరిగి తన అంతఃపురానికి బయలుదేరుతాడు. అలా వెనుతిరిగి వెళ్లేటప్పుడు తపస్సు చేసుకుంటున్న ముని మెడలో చచ్చిన పామును వేసి తాను పెద్ద పాపం చేశానని గ్రహిస్తాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎంతో బాధపడ్డాడు. ఇంతలో శమీక మహర్షి కొడుకైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో చచ్చిన పాము ఉండటం చూసి విషయం తెలుసుకుని ఇంతటి పాపానికి ఒడిగట్టిన పరీక్షిత్ మహారాజును ఈ రోజుకు సరిగ్గా 7 రోజులకు తక్షకుడి కాటుతో పరీక్షిత్ మహారాజు చావాలని శపిస్తాడు. ధ్యానాన్ని ముగించి లేచిన శమీక మహర్షికి శృంగి శాపం గురించి తెలుస్తుంది. ఎంతో నొచ్చుకుని శృంగిని మందలిస్తాడు. 7 రోజుల్లో సర్పం కరిచి మహారాజు చావాలని శపించావు. అటుపై రాజ్యాన్ని కాపాడేదెవరు, తొందరపడ్డావు అని నొచ్చుకుంటాడు. అయితే శృంగి ఒక్కసారి శాపాన్ని ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడం కుదరదు. ఈ విషయం తెలిసిన శమీక మహర్షి ఒక ఋషి కుమారుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజుకు శృంగి ఇచ్చిన శాపం గురించి తెలియజేసి రమ్మని, దానివల్ల పరీక్షిత్ మహారాజు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పి పంపిస్తాడు. ఆ ఋషికుమారుడు వెళ్లి పరీక్షిత్ మహారాజుతో, మీరు చచ్చిన పాముని మా గురువు మెడలో వేయడం వల్ల కోపగించుకున్న మా గురువు కొడుకు శృంగి మీకు శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం వల్ల మీరు 7 రోజుల్లో
తక్షక సర్పం కాటు వల్ల చనిపోబోతున్నారు. మీరు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఈ ప్రమాదం నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో మా గురువు నన్ను పంపించారు అని చెబుతాడు. దానికి పరీక్షిత్ మహారాజు, నేను చేసిన తప్పుకు ఏదైనా శిక్షను అనుభవించాలని నేనే అనుకున్నాను. కాబట్టి ఈ శిక్ష నుంచి బయటపడాలని నేను అనుకోవడం లేదు. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి ఆ ఋషికుమారుణ్ణి సత్కరించి పంపిస్తాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం కలవాడు పరీక్షిత్ మహారాజు. కోపంలో తాను చేసిన తప్పును తరువాత తెలుసుకుని తన తప్పుకు శిక్షను అనుభవించాలని అనుకుంటాడు. అయితే తనకు 7 రోజుల కాల వ్యవధి ఉంది. ఈ 7 రోజుల్లో ఏదైనా సాధన చేయాలని అనుకుంటాడు. గంగా తీరంలోని శుకస్థల్ అనే ఊరికి చేరుకుంటాడు. తనకు మిగిలిన 7 రోజులు ఇక్కడే ఉండి భగవంతుణ్ణి ధ్యానించాలని అనుకుంటాడు. ఈ సంగతి నలుమూలలా వ్యాపించింది. దేశం మూల మూలల నుంచి ఎంతో మంది ఋషులు, రాజర్షులు అక్కడికి చేరుకుంటారు. పరీక్షిత్ మహారాజును స్వాంతపరచడానికి కొన్ని మాటలు చెబుతారు. దానికి పరీక్షిత్ మహారాజు, నేను చావుకు కాని శాపానికి కాని భయపడలేదు. నన్ను బాధిస్తోంది నేను చేసిన పాపం మాత్రమే. మరణం నన్ను బాధించడం లేదు. మరణించిన తరువాత నేను ఆ ఋషికి చేసిన పాపానికి నరకానికి వెళ్లవలసి వస్తుందేమో అన్న ఒక్క బాధ మాత్రమే నన్ను పీడిస్తోంది అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ స్వయంగా పాదాలను కడిగి కూర్చోమని చెబుతాడు. భృగు మహర్షి, వశిష్ఠ మహర్షి, చవన మహర్షి, గౌతమ మహర్షి మొదలుకొని ఎంతో మంది బ్రహ్మర్షులు, రాజర్షులు అక్కడికి చేరుకున్నారు. పాండవుల మీద అభిమానంతో ఎంతో మంది అక్కడికి వచ్చారు. దీని ద్వారా పాండవులు ఋషులను ఎంతగా గౌరవించేవారో తెలుసుకోవాలి. ఆ అభిమానంతోనే ఎంతో మంది ఋషులు పరీక్షిత్ మహారాజు చివరి రోజుల్లో ఉన్నాడని తెలుసుకుని తమ భార్య, పిల్లలు, శిష్యులతో కలిసి అక్కడికి చేరుకుంటారు. అందరినీ సత్కరించి కూర్చోపెడతాడు పరీక్షిత్ మహారాజు. ఇంతలో వేదవ్యాసుడి కొడుకైన శుకముని అవధూత వేషంలో అక్కడికి చేరుకుంటారు. 16 ఏళ్ల బాలుడిలా గొప్ప ముఖవర్చస్సుతో, కోమలమైన శరీరంతో, దేవోత్తముడి లక్షణాలతో తల వెంట్రుకలన్నీ చెదిరి ముఖం మీద పడుతోంది. అవధూత వేషంలో దిగంబరుడై ఎప్పుడూ భగవంతుడి ఆరాధనలోనే నిమగ్నమై ఉంటే శుకమునికి తనపై వస్త్రం లేదు అన్న విషయం కూడా తెలియదు. అటువంటి శుకముని అక్కడికి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. పరీక్షిత్ మహారాజు శుకమునిని సమీపించి పాదాభివందనం చేసి శుకమునిని తీసుకువచ్చి ఒక ఉన్నత ఆసనం మీద కూర్చోపెట్టి జరిగిన విషయమంతా వివరిస్తాడు. తరువాత, స్వామి, నా వల్ల ఇంతటి అపచారం జరిగిపోయింది. ప్రాయశ్చిత్తం కోసం గంగా నది తీరాన్నైతే చేరుకున్నాను. తరువాత ఏం చెయ్యాలో మీరే సెలవివ్వాలి అని అడుగుతాడు. అప్పుడు శుకముని, గంగానది తీరాన్ని చేరుకున్నావు. గంగలో స్నానం కూడా చేస్తావు. దానికి శరీర శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి జరిగి మోక్షం లభించాలంటే జ్ఞానగంగలో మునగాలి. మోక్షం లభించాలంటే ఒక్కటే మార్గం, జ్ఞానగంగలో మునగటం. కాబట్టి నేను నీకు భాగవతాన్ని చెబుతాను. భాగవతం అనే జ్ఞానగంగలో మునిగావంటే మోక్షానికి చేరుకుంటావు అని చెప్పి భాగవతం చెప్పడం ప్రారంభిస్తాడు. భాద్రపద మాసంలో నవమి నుండి పౌర్ణమి దాకా భాగవతాన్ని చెబుతాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో భగవద్భక్తుడై పరీక్షిత్ మహారాజు నిద్రాహారాలు మాని భాగవతాన్ని వింటాడు. దాని ఫలితంగా నరకానికి వెళతాను అని భయపడిన పరీక్షిత్ మహారాజు భాగవతం విని జ్ఞానాన్ని సంపాదించి గరుడ వాహనుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడి పాదాలను చేరాడు. కాబట్టి భాగవతపు ముఖ్య ఉద్దేశం ఎటువంటి పాపాన్నైనా భాగవత శ్రవణంతో పోగొట్టుకోవడం. భాగవతాన్ని ఒక్కసారి వినడం కాదు, పదే పదే వింటూ ఉండాలి. భాగవతం వినడం వల్ల కలిగే ఇంకొక ఫలం ప్రేత బాధ నివారణం. పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని విన్నది ద్వాపరయుగం సమాప్తి అయి కలియుగం ప్రారంభమైన 30 సంవత్సరాలప్పుడు. అటుపై 200 సంవత్సరాల తరువాత గోకర్ణ అనే బ్రాహ్మణుడు తుంగభద్రా నదీ తీరంలో ఆషాఢ మాసంలో తన ఇంట్లో భాగవతపు ప్రవచనం చేస్తాడు. దానికి కారణం తన అన్నయ్యన దుందుకారి పరమ నీచుడు. తన తల్లిదండ్రులు చనిపోయిన తరువాత తన ఇంటినే ఒక వేశ్యాగృహంగా మారుస్తాడు. తన తండ్రి గొప్ప బ్రాహ్మణుడు, ఎన్నో యజ్ఞ యాగాదులు జరిగిన ఇల్లు అది. అటువంటి ఇంటిని అపవిత్రం చేస్తాడు. కొన్ని రోజులకు ఏదో గొడవ మూలంగా ఆ వేశ్యలు అతడిని చంపేస్తారు.
తరువాత అతడి తమ్ముడైన గోకర్ణుడు ఒక్కడే మిగులుతాడు. దుందుకారి చనిపోయిన తరువాత గోకర్ణుడు అన్నకు శ్రద్ధాభక్తులతో అన్ని కర్మకాండలు చేస్తాడు. అయినా సరే పరమ నీచుడైన తన అన్నకు సద్గతి లభించిందో లేదో అన్న అనుమానంతో అన్ని తీర్థయాత్రలు తిరిగి అన్ని చోట్ల శ్రాద్ధాలు చేయిస్తాడు. చివరికి గయాక్షేత్రంలో కూడా అన్నకు శ్రాద్ధం చేస్తాడు. అయినా సరే దుందుకారికి సద్గతి లభించలేదు. ప్రేతాత్మగా మారి తిరగసాగాడు. చనిపోయాక సద్గతి దొరకకుండా ప్రేతాత్మగా మారడం అంటే నరకం. ఏ ప్రాణిగా పుట్టినా కూడా తినడానికో తాగడానికో దొరుకుతుంది. కానీ ప్రేతగా మారితే నిర్జలమైన ప్రదేశంలో తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ప్రేతాత్మగా మారి అంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్న దుందుకారి చివరికి ఆ బాధను తాళలేక గోకర్ణను పట్టుకుని పీడించసాగింది. చివరికి ఒకరోజు రాత్రి గోకర్ణను పీడిస్తున్న ప్రేతాత్మను గోకర్ణ ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికా ప్రేతాత్మ, నేను నీ అన్న దుందుకారిని. నేను చేసిన పాపాల వల్ల సద్గతిని పొందక ఇలా ప్రేతాత్మగా మారాను. గాలి తప్ప వేరే ఆహారం నాకు లేదు. ఈ బాధను భరించలేకపోతున్నాను. ఎలాగైనా నువ్వు నాకు సహాయపడి నాకు విముక్తిని కలిగించాలి అని అంటాడు. ఇది విన్న గోకర్ణ, నీకు సద్గతి కలగదని ముందే ఊహించి నేను గయాక్షేత్రంలో కూడా నీకు శ్రాద్ధం చేశానే, అయినా నీకు ముక్తి ఎందుకు కలగలేదు, ఆశ్చర్యంగా ఉందే అని అంటాడు. దానికా ప్రేతాత్మ, నువ్వు నాకు ఇంకా 100 సార్లు గయాక్షేత్రంలో శ్రాద్ధం చేసినా కూడా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. నువ్వన్నట్టు గయాక్షేత్రం గొప్పదే. అక్కడ శ్రాద్ధం చేస్తే ముక్తి తప్పకుండా లభిస్తుంది. కానీ నేను చేసిన పాపాలు అంతకన్నా పెద్దది అవ్వడం వల్ల నాకు ముక్తి కలగదు. కాబట్టి ఇంకేదైనా ఉపాయాన్ని ఆలోచించు అని అంటుంది. గోకర్ణకు ఏం చెయ్యాలో తోచలేదు. చివరి ఉపాయమే గయాక్షేత్రం. గయాక్షేత్రంలో శ్రాద్ధం చేస్తే ముక్తి తప్పకుండా లభిస్తుంది. తన అన్నకు దానివల్ల కూడా మోక్షం లభించలేదు. ఏం చెయ్యాలో తోచలేదు గోకర్ణుడికి. ఆ రాత్రి గడిచాక పొద్దున లేచి సూర్యోదయం తరువాత సూర్యభగవానుణ్ణి ప్రార్థించసాగాడు. ప్రత్యక్ష దేవుడైన సూర్యనారాయణుణ్ణి మధ్యాహ్నం దాకా ప్రార్థించాడు. తన అన్నకు సద్గతి దొరకడానికి ఏం చెయ్యాలని వేడుకున్నాడు. మధ్యాహ్నం సూర్యమండలం నుంచి ఒక ధ్వని వినిపించింది. నీ అన్నకు విముక్తి కలగడానికి మీ ఇంట్లో భాగవతాన్ని ప్రవచనం చెయ్యి అన్న మాటలు వినిపించాయి. వెంటనే గోకర్ణుడు బంధువులను, గ్రామ ప్రజలను అందరినీ పిలిచి ఆషాఢమాసం నవమి రోజు భాగవతాన్ని చెప్పడం ప్రారంభించాడు. తాను భాగవతం చెబుతున్నానని, ఆ లాభాన్ని అందరూ వినియోగించుకోమని అందరికీ ఆహ్వాన పత్రికను పంపాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, నగరాల నుంచి ప్రజలు అందరూ తండోపతండాలుగా వచ్చారు. భాగవతం శ్రవణం చేసి తమ కష్టాలను పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో అందరూ అక్కడికి చేరారు. ప్రేతాత్మగా మారిన దుందుకారి కూడా గాలి రూపంలో అక్కడికి చేరుకున్నాడు. ఇల్లంతా జనాలతో నిండి ఉంది. ఇంటి మూలలో ఒక కట్టెను నిలబెట్టి ఉన్నారు. ఆ వెదురు కట్టెకు 7 గడులు ఉన్నాయి. ఈ ప్రేతాత్మ ఆ వెదురు కట్టె లోపలికి వెళ్లి చేరుకుంటుంది. గోకర్ణ భాగవతం చెప్పడం ప్రారంభించాడు. అందరితో పాటు వెదురు కట్టెలో చేరుకుని ఉన్న ప్రేతాత్మ కూడా భాగవతం వినసాగింది. మొదటి రోజు ప్రవచనం అయిన వెంటనే వెదురు కట్టెలో నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏంటా అని చూస్తే ఒక గడి విరిగి శబ్దం వచ్చింది. రెండవ రోజు ప్రవచనం తరువాత ఇంకొక గడి విరిగి శబ్దం వచ్చింది. మూడవ రోజు నుంచి ఈ వింతను చూడడానికి జనం మరింత పోగయ్యారు. అలా రోజుకు ఒక్కొక్క గడి చొప్పున 7 రోజులకు 7 గడులు విరిగిపోయాయి. అలా వెదురు కట్టే 2 భాగాలుగా చీలి అందులో ఉన్న ప్రేతాత్మ దేవత రూపంలో బయటికి వస్తుంది. తరువాత గోకర్ణుణ్ణి అభినందించి, నువ్వు భాగవత శ్రవణం చేయించడం వల్ల నాకు ప్రేతాత్మ నుంచి ముక్తి లభించింది. నా కోసం దేవలోకం నుంచి విమానం వచ్చింది. దేవదూతలు నన్ను పిలుస్తున్నారు. నేను స్వర్గానికి వెళుతున్నాను అని చెప్పి భాగవతం చాలా శ్రేష్టమైనదని, విన్నవారికి ప్రేతత్వం రాదని, ప్రేత బాధ ఉన్నవాళ్లు వింటే ఆ బాధలు తొలగిపోతాయని భాగవతాన్ని ప్రశంసించి విమానంలో వెళ్లిపోతాడు. కలియుగం ప్రారంభమైన తరువాత 230 సంవత్సరాలకు జరిగినది ఇది. తరువాత 30 సంవత్సరాలకు ఒకసారి నారద మహర్షి కలియుగ ప్రభావం ఎలా ఉందో చూడాలని భూలోకానికి వస్తారు. భూలోకంలో
పుష్కర, కాశీ, ప్రయాగ, కాశీ, గోదావరి, కురుక్షేత్రం, హరిద్వార, శ్రీరంగం, రామేశ్వరం ఇలా అన్ని చోట్ల సంచారం చేస్తారు. అయితే ఆ క్షేత్రాలన్నీ కలి ప్రభావానికి లోనై ఉందని తెలుసుకుంటారు. నారద మహర్షికి ఎంతో విచారం కలుగుతుంది. క్షేత్రాలలో తపస్సు లేదు, పవిత్రత లేదు, దానం, దయ ఇటువంటివి ఏదీ కనిపించలేదు. అంతటి కలి ప్రభావానికి లోనయ్యింది. అందరికీ తమ కడుపు ఎలా నింపుకోవాలో అన్న దాని మీదే ఆసక్తి. అప్పటికి కలియుగం ప్రారంభమై కేవలం 260 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అప్పటికే ఇలాంటి పరిస్థితి కనిపించింది. పుణ్యక్షేత్రాలలోనే ఇలా ఉంటే ఇక మిగిలిన ప్రదేశాల గురించి చెప్పనవసరం లేదు. చివరికి నారద మహర్షి బృందావనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుడు విహరించిన స్థలం బృందావనం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడాలని బృందావనానికి చేరుకుంటారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల ఏడుస్తూ కనిపించింది. ఆ యువతి ఎదురుగా 2 వృద్ధులు స్పృహ తప్పి పడి ఉన్నారు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇలాంటి ఒక దృశ్యం కనిపించింది నారదుడికి బృందావనంలో. ఏడుస్తున్న యువతి వద్దకు వెళ్లి, నారద మహర్షి, ఎవరు తల్లి నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 2 వృద్ధులు ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ యువతి, ఈ 2 వృద్ధులు నా పిల్లలు అని చెబుతుంది. యువతిగా ఉన్న స్త్రీ వృద్ధులను చూసి తన పిల్లలు అని చెప్పడం విని నారదుడు ఆశ్చర్యపోతాడు. ఎక్కడైనా తల్లి వృద్ధాప్యంలో ఉండి పిల్లలు యవ్వన దశలో ఉంటారు కదా అని ఆశ్చర్యపోతాడు. దానికి ఆ యువతి, నా పేరు భక్తి. ఈ 2లో ఒకరు జ్ఞానం, ఒకరు వైరాగ్యం. దీని అర్థం కలియుగం వచ్చేసింది. కలియుగంలో అక్కడక్కడ భక్తి ఉంది, కానీ జ్ఞానం, వైరాగ్యం నశించి వృద్ధాప్యానికి చేరుకుని పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. విషయం అర్థం చేసుకున్న నారదుడు భక్తితో, నీ పిల్లలైన జ్ఞాన వైరాగ్యాలను నేను నిలబెడతాను అని చెప్పి వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో చదివారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. జ్ఞానం, వైరాగ్యం పూర్తిగా నశించే సమయంలో వేదాలు వాళ్ళకేమర్థమవుతాయి? అందుకే వాళ్ళు లేవలేకపోయారు. నారద మహర్షి ఆలోచిస్తూ ఉండగా అశరీరవాణి పలుకుతుంది. నారద మహర్షి, ముందుగా మీరు భాగవతాన్ని వినిపించండి. అప్పుడు వాళ్ళు పైకి లేస్తారు. ఆ తరువాత వేదాలను అర్థం చేసుకోగలరు. జ్ఞానమే నశించిన వాళ్లకు ముందుగా వేదాలు చెబితే ఏమర్థమవుతుంది? కాబట్టి భాగవతాన్ని చెప్పండి అని అంటుంది. తరువాత నారద మహర్షి బదరికాశ్రమానికి వచ్చి బ్రహ్మ కుమారులైన సనత్ కుమారులను పిలుచుకుని హరిద్వారికి వెళ్లి గంగా నదీ తీరాన సనత్ కుమారుల ద్వారా భాగవత ప్రవచనాన్ని ప్రారంభిస్తారు. భాగవతాన్ని శ్రవణం చేయడానికి ఎంతో మంది ఋషులు అక్కడికి చేరుకుంటారు. కార్తీక మాసం శుద్ధ నవమి నుంచి పౌర్ణమి దాకా ఈ ప్రవచనం జరుగుతుంది. ప్రవచనపు చివరి రోజున యమునా తీరంలో ఉన్న జ్ఞాన వైరాగ్యులకు స్పృహ వస్తుంది. ప్రవచనం జరిగినది గంగా నదీ తీరంలో. దాని ప్రభావంతో యమునా తీరంలోని వాళ్ళు మేలుకుంటారు. అలా క్షీణించిపోతున్న జ్ఞానం, వైరాగ్యం భాగవతం ద్వారా మేలుకుంటారు. తన పిల్లలైన జ్ఞాన వైరాగ్యులకు శరీర దారుఢ్యం రాగానే భక్తి ఎంతో సంతోషించి శ్రీకృష్ణ, ముకుంద, మురారి అంటూ భజనలు చేసుకుంటూ యమునా తీరం నుంచి గంగా తీరానికి చేరుకుంటారు. అందరు ఋషులు వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. నారద మహర్షి భక్తిని నీ ఊరు ఏది అని అడిగినప్పుడు భక్తి, నేను పుట్టింది ద్రవిడ దేశంలో, పెరిగింది కర్ణాటకలో, మహారాష్ట్ర భాగంలో కూడా కొద్ది కొద్దిగా పెరిగాను. అయితే గుజరాత్కు రాగానే క్షీణించిపోయాను. బృందావనానికి వచ్చిన తర్వాత నేను యువతిగా మారి బాగానే ఉన్నాను. అయితే నా పిల్లలైన జ్ఞాన వైరాగ్యులు మాత్రం వృద్ధాప్య దశలోనే ఉన్నారు. ఈ భాగవత ప్రవచనం వల్ల నా పిల్లలు కూడా మంచి స్థితిని చేరుకున్నారు అని చెబుతుంది. అక్కడ ఉన్న ఋషులందరూ ఇక మీదట అక్కడ ఇక్కడ ఉండటం కాకుండా ఎవరైతే భాగవతాన్ని శ్రవణం చేస్తారో వారి మనసులో ఉండు. వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, ఏ దేశం వారైనా అయి ఉండొచ్చు. ఎవరైతే భాగవతాన్ని వింటారో వాళ్ల మనసులో సుస్థిరంగా ఉండు అనే వరాన్ని ప్రసాదిస్తారు. ఈ 3 ముఖ్య ఉద్దేశాలతోనే భాగవతాన్ని రచించింది. మొదటిది పాప పరిహారం, రెండవది ప్రేతాత్మ పరిహారం, మూడవది జ్ఞాన, భక్తి, వైరాగ్యాలను సుస్థిరం చేయడం. ఈ భాగవతపు విశిష్టతను పద్మపురాణం చెబుతుంది. తరువాత భాగవతంలోనే పేర్కొన్నట్టు భాగవతం ప్రచారంలోనికి వచ్చింది నైమిషారణ్యంలో. శౌనకాది మహర్షులు
నైమిషారణ్యంలో ఒక పెద్ద యజ్ఞ సత్రాన్ని చేస్తున్నారు. ఎంతో మంది ఋషులతో కూడి ఎన్నో రోజులు జరిగే యజ్ఞమది. ఒకరోజు అక్కడికి సూత పురాణికులు వస్తారు. శౌనకాది మహర్షులు సూత పురాణికులతో, మేము యజ్ఞ సత్రాన్ని చేస్తున్నాము, అంటే ద్రవ్యాలు ఉపయోగించి హోమాలను చేస్తున్నాము. ఏ కార్యమైనా పరిపూర్ణం అయ్యేది జ్ఞానాన్ని సంపాదించినప్పుడే. మేము యజ్ఞసత్రం చేస్తున్నాము కాబట్టి జ్ఞానసత్రాన్ని ప్రారంభించండి, కృష్ణుడి కథలను చెప్పమని సూత పురాణికులను అడుగుతారు. దానికి సూత పురాణికులు, కృష్ణుడి కథ ఒక్కటే కాకుండా కృష్ణుడి కథతో పాటు ఎన్నో అవతార విశేషాలను తెలిపే భాగవతాన్ని చెబుతాను అని అంటారు. భగవంతుడి అవతారాల కథలతో పాటు శ్రీకృష్ణుడి కథ, ఇంకా భగవద్భక్తుల కథలను తెలిపే భాగవతాన్ని చెబుతానని చెబుతారు. అలా నైమిషారణ్యంలో శౌనకాది మునులు చేస్తున్న యజ్ఞసత్రంలో సూత పురాణికులు భాగవతాన్ని ప్రవచనం చేస్తారు. ముందుగా భాగవతపు ఋషులు గురించి తెలుసుకోవాలి. అంటే మొదట భాగవతాన్ని రచించిందెవరు, తరువాత దానిని ఎవరు విస్తరించారు, తరువాత ఎవరు ప్రచారం చేశారు, ఇలా అన్ని విషయాలను తెలుసుకోవాలి. భాగవతానికి మొదటి ఋషి మూలరూపి అయిన శ్రీమన్నారాయణుడు. ముందుగా 4 శ్లోకాలతో చతుశ్లోకి భాగవతాన్ని రచించింది నారాయణుడు. ఆ చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశిస్తాడు భగవంతుడు. ఆ 4 శ్లోకాలను 50 శ్లోకాలుగా మలచి బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశిస్తాడు. నారద మహర్షి ఆ 50 శ్లోకాలతో కూడిన భాగవతాన్ని వేదవ్యాసుడికి ఉపదేశించి దీనిని మరింత విస్తారంగా రాయమని చెబుతారు. వేదవ్యాస భగవానుడు 18,000 శ్లోకాలతో భాగవతాన్ని విస్తారంగా రచించారు. దానిని మళ్ళీ నారద మహర్షికి, శుకమునికి ఉపదేశిస్తారు. నారద మహర్షి భాగవతాన్ని దేవలోకంలో ప్రచారం చేయగా శుకముని భాగవతాన్ని భూలోకంలో ప్రచారం చేశారు. శుకాచార్యులు భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పేటప్పుడు అక్కడే ఉన్న సూత పురాణికులు వింటారు. ఆ తరువాత సూత పురాణికులు శౌనకాది మహర్షులకు చెబుతారు. అక్కడ ఎంతో మంది ఋషులు మునులు ఈ భాగవతాన్ని వింటారు. అలా భాగవతం ప్రచారంలోనికి వచ్చింది. ఇదండి భాగవతపు విశిష్టతను తెలిపే కథ. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.